చెప్పినవి వింటాను, వాళ్ళు చెప్పినవి వింటా, పాస్టర్ చెప్పినా పంతులు గారు చెప్పినా వింటాను. కానీ వాటిలో మంచిని తీసుకుంటా. ఇక చుచ్చు కబుర్లు చెప్పినవి అవి పక్కన పెట్టేస్తా, మంచినే తీసుకుంటా. ఏం చేయాలి ఏంటి అనేది. నేను పొద్దున్నే 4 గంటలు లేస్తానండి. 4 గంటలు లేచి చక్కగా స్నానం చేసేసి చక్కగా ధ్యానం చేసుకుంటా. ధ్యానం చేసుకుని ప్రశాంతంగా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకుంటూ ఉంటా. చెప్పుకున్నప్పుడు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ టైంలో చేసుకుంటే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎవరి మాటలు వినండి. వాళ్ళ మాట, బయట మాటలు కూడా వినకూడదు. మనం ఏం చేసుకుంటామో బయట చెప్పకూడదు. మళ్ళీ మనం ధ్యానం చేసుకునేటప్పుడు నేను ఇచ్చేస్తున్నాను అని చెప్తే వాడు మళ్ళీ నెగిటివ్ రిలీజ్ చేస్తాడు నీకు. మళ్ళీ నీకు అదంతా పోద్ది. మళ్ళీ పూజలు చేసుకుని ఏం చేసుకున్నా, నువ్వు ధ్యానం చేసుకున్నా ఏం చేసుకున్నా అది నెగిటివ్ వల్ల పోతుంది. నువ్వు ప్రశాంతం కూర్చొని చేసుకోవాలి. అది చేయాలంటే నువ్వు ఏ తప్పులు చేయకూడదండి. నేను ఎంతవరకు చేయలేను.